దిగిరాకుంటే దిగిపోవాల్సిందే. బీసీ బిల్లులకు తక్షణం ఆమోదం తెలపండి. తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయొద్దు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల ధర్నాలో ప్రధాని మోడీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారంటూ భరాసా భాజపా నేతలపై ఆరోపణలు. ఎక్స్ వేదికగా ధర్నాకు మద్దతు పలికిన ఖర్గే, రాహుల్, ప్రియాంక హాజరై సంఘీభావం తెలిపిన ఇండియా కూటమి ఎంపీలు, పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మోదీ, మేం గుజరాత్ నుంచి గుంట భూమి కూడా అడగలేదు. మా గడ్డ మీద మా బలహీన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే గుజరాత్ వాళ్ళకు కడుపమంటే ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని ప్రశ్నించారు. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో చేసిన బిల్లులు, ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో కాంగ్రెస్ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిర్వహించిన భారీ ధర్నాలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజల అభిష్టం మేరకు శాసనసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టమని చెప్తా ఉన్నారు. రాష్ట్రపతిని కలవడానికి అపాయింట్మెంట్ దొరకలేదా? ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ లీడర్షిప్ అంతా పోయి ఢిల్లీలో కూర్చుంటే 5 నిమిషాలలో అపాయింట్మెంట్ వస్తుంది. మరి ఎందుకు రావట్లేదు? ద్రౌపది ముర్ము గారు ఇక్కడే ఉన్నారు ఢిల్లీలోనే. లోక్సభ విపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు నేరుగా పోయి కలవచ్చు, ప్రధానమంత్రిని కలవచ్చు. మరి ఈ సమూహాన్ని ఎందుకు తీసుకుపోలేకపోయిండు? అంటే ఇది బీజేపీ కోసం పెట్టిరా, ధర్నా బీసీల కోసం పెట్టిరా?